అలా ఉంటున్న సమయంలో నిజంగా దేవుడు నాతో మాట్లాడుకుంటూ వచ్చాడండి. ఎన్నోసార్లు ఏడుస్తుండే. ఒక్కొక్క రాత్రి ఒక దిండాల వేసుకొని, యేసయ్య తెల్లవారకుండా ఉంటే బాగున్ను, నీ ఒళ్ళు ఇలాగ పడుకొని ఉంటాను ప్రభా, ఒకవేళ తెల్లవారినా కూడా నేను చనిపోయి నీ దగ్గరకు వచ్చేటట్టు నన్ను తీసుకెళ్ళి ప్రభు అని ప్రార్థించేదాన్ని. అలా ఏడుస్తున్న సమయంలో దేవుడు నన్ను ఒళ్ళు పడుకోబెట్టుకొని నన్ను ఆదరించి నాకు ఆహారం పెట్టడం, నన్ను ప్రేమగా దగ్గరకు తీసుకోవటం. ఒకసారి అయితే నేను చెప్తున్నట్టు మీకు అది అలా అర్థమైంది. ఇప్పుడు ఆవిడ అసలు నేను చనిపోతే బాగుండు అన్న సెన్స్లోకి వెళ్ళిపోయింది. అసలు ఆ సెన్స్లోకి ఎందుకు వెళ్ళిపోద్ది? దిక్కు లేకపోతే. ఈవిడికి తినటానికి పాపం ఇంట్లో కూడా జరగట్లేదు. అవును, అంత దిక్కుతోచని స్థితిలో ఉంది ఈవిడ. అలాంటప్పుడు మళ్ళీ ఆయన నన్ను కాపాడాడు, నన్ను చూసుకున్నాడు, నన్ను రక్షించాడు. ఎప్పుడు జరిగింది అది? యేసయ్య నడిచి వస్తూ ఉంటే యేసయ్య కాలికి మట్టి అంటిద్దని 2 చేతులు చాచి నేను అడుగుతున్నానంట, యేసయ్య నా చేతుల్లో కాళ్ళు పెట్టు ప్రభా, నేను ఎత్తుకొని తీసుకెళ్తా నిన్నంట. This is called a true love. On this earth, before this love, there is no true love. ఏంటండి ప్రవక్త సుజాతను చూసిన తర్వాత మీరు బాగా జోష్లోకి వచ్చారు. ప్రవక్త లాగా కనపడుతుంది ఈవిడ. అసలు ఇది గ్రేట్ ట్రూ లవర్ లాగా కనిపిస్తుంది. నాగార్జున అసలు ఎవరండి ఏసుని ఎత్తుకుందాం అనుకుంది? అందరూ కూడా ఆయన మీద ఎక్కుదామని చూసినోడే కానీ ఆయన ఎత్తుకుందాం అనుకున్న ఎవరో ఈవిడ ప్రవక్తి, మా సుజాత అక్క. ఈ రోజు నుంచి నేను నీకు ఫ్యాన్ అక్క, నేను నీకు ఫ్యాన్ అంతే. అది లవ్, అలా అన్కండిషనల్ లవ్, అలా ఉండాలి. కనెక్ట్ అయ్యారు లవ్కి. యేసుని ఎత్తుకుందాం అనుకుంది. అసలు ఎవరండి యేసుని ఎత్తుకుందాం? ఎవరైనా చెప్పారు? ఏ సాక్ష్యం? ఇది పాయింట్, అసలు మసాలా పాయింట్. ఇప్పుడు దాకా అన్నారు కదా మసాలా లేదు రసాలు లేవని, ఇప్పుడు వచ్చినాయి అన్ని కొంపవృష్టి. నీకు కనెక్ట్ అయ్యాక నేను యేసయ్య నడిచి వస్తూ ఉంటే యేసయ్య కాలికి మట్టి అంటిద్దని 2 చేతులు చాచి నేను అడుగుతున్నానంట. ఏంది ఇక్కడ ఆగిపోయారేనా? ముందు కదలట్లేదు. ఇప్పుడు చెప్పినంత ఇది మ్యాటర్, ఇది రొంప మ్యాటర్. ఎన్న సీన్ ఈ రేంజ్ ఫ్రేమ్ లో పెడితే ఊహించుకోవాలా మేము ఆ రేంజ్ ఫ్రేమ్ ని? ఎక్కడ ఏలో క్రియేట్ చేసి మేము ఆ విజువల్స్ వేసుకోవాలి. ఎంత థియేటర్లో ఆడియన్స్ జర కళ్ళు కారి నవ్వి నాకు కారుతున్నాయి ఇక్కడ కళ్ళల్లో నుంచి. యేసయ్య నా చేతుల్లో కాళ్ళు పెట్టు ప్రభా, నేను ఎత్తుకొని తీసుకెళ్తా. ఆపకండి, వినండి. గుండెల మీద గుద్దిదిగా అంటే నా తల మీద చెయ్యి వేసి నిమురుకుంటూ నన్ను ఎత్తుకుంటావా అనని నా 2 చేతుల్లో కాళ్ళు పెట్టి అలాగ మాయమైపోయారండి. తర్వాత ఆయన కూడా ట్రూ లవ్. ఆయన కాళ్ళు పెట్టమని పెట్టేస్తాడా? పెట్టేశాడు. ఐ డోంట్ లైక్ దిస్. మీకు నచ్చలేదా? ఎందుకు నచ్చలేదు? దిస్ ఈస్ వెరీ క్రూయల్. యూనో, అంత సుతిమారమైన చేతుల్లో ఆవిడ పెట్టమందిగా పెట్టేడునా? సుతివారం సుకుమారం, సుతిబెత్. మీకు ఎమోషన్ అర్థం కావాలి ఇక్కడ. స్పెల్లింగ్ మిస్టేక్స్ కాదు, గ్రామర్ కాదు, ఫీలింగ్స్. యూ ఫీల్ ద ఫీల్. ఎన్ని సినిమాలు చూసాను ఈ మాదిరి. ఎంత స్టోరీ, లవ్ స్టోరీ ఎంతవరకు చూడలేదు. తర్వాత నా చేతుల్లోకి వెళ్ళిపోయారు యేసయ్య. నిజంగా దేవుడు నన్ను అంతగా ఆదరిస్తూ, పరలోక దర్శనాలు చూపిస్తూ, పరలోకం చూపిస్తూ, నన్ను ఎంతగానో ఆదరిస్తూ, ఒకసారి ఒక భోజనం మాత్రం పెట్టడు, రెంట్ మాత్రం కట్టడు, తిండికి మాత్రం ఏడుస్తా ఉండదు అంతే. ఐ హేట్ జీసస్. ఇంత పెద్ద ట్రూ లవర్ని ఎంత మాదిరి చేస్తావు యేసయ్య? ఒక మండుచున్నటువంటి అగ్ని సింహాసనం కనిపిస్తుంది. ఆ సింహాసనం నుంచి ఎవరో నాతో మాట్లాడుతున్నారు. పెన్ను పేపర్ తీసుకొని రాయి, ఇది నువ్వు ప్రకటించాలి అంటే. అసలు ఆ టైంలో నాకు వయసు లేదు, జ్ఞానం లేదు, కరెక్ట్గా బైబిల్. మాట మారుస్తున్నావు అక్క. ఇంతకు ముందు జ్ఞానం ఇచ్చేసాడు అన్నావు, ఇప్పుడు జ్ఞానం లేదంటున్నావు అక్క. నేను నీ ఫ్యాన్ కాబట్టి సరిపోయింది, లేకపోతే ట్రోల్స్ మామూలుగా వేసుకున్నాను కాదు. బలపరుస్తూ ఉండాడు. అటువంటి పరిస్థితుల్లో నేను దేవుడి చేయి పట్టుకొని నడుస్తూ ఆ యవ్వన జీవితాన్ని నా ప్రభువుకు నేను సమర్పించుకున్నానండి. ఇంత మాదిరి త్యాగము ఏ సినిమాలో చూపించారు? ఆ యవ్వనము మొత్తం సమర్పించుకున్నదా మా అక్క? నేను పెన్ను పేపర్ తీసారా? రాసుకోమని అక్క కనెక్ట్ అయిపోయా నేను.
పెన్ను పేపర్ అనగానే రాసుకుంటున్నా. అసలు రొంబ మ్యాటర్ ఉందబ్బా ఇందులో. ఇంత ఫస్ట్ మాదిరి అంతా love ఏం story. లేదు ఏం లేదు అన్నారు, ఇప్పటి నుంచి ట్రాక్ ఎలా ఉంటుంది అసలు చూడాలి. కానీ టైం అయిపోయింది కదా. ఇక్కడ దాపేద్దాం. అంటే ఈ రోజు ఈ ఫీల్తో నిద్రపోతా. అంటే ఏసై వచ్చి మీ చేతుల్లో ఇలా అంటే కాలు పెట్టాడు. ఒక్కొక్క టెస్ట్ మనలో నాకు ఒక్కొక్క సీన్ రిజిస్టర్ అవుతా ఉంటది. నాతో వస్తావా విడవని విడవకుంటావా, ప్రసన్న బోల్ట్. ఆశీర్వాదిస్తాను నీతో వస్తాను, అలా స్టెప్ వేసుకుంటూ వచ్చాడు కదా యేసు. వచ్చాడు. ఇక్కడ ఇందులో ఇంత మాదిరి అర్రి చేతుల్లో కాళ్ళు పెట్టి రొంబ లవ్. ఈ సీన్ అబ్బా కొన్ని రోజులు ఇలా క్యారీ అవుతుంది నాకు ఈ ఫీల్. ఈ సీన్ ని మేము ఏఐలో క్రియేట్ చేసి జనరేట్ చేసి ప్రేక్షకుల కోసం మేము ట్రై చేస్తారా? ట్రై చేస్తాం మాక్సిమం.